జాతకం ఎప్పుడైనా 20% ఉంటుంది. జాతకం కూడా మారుతుంది మనం చేసే పనుల ద్వారా. ఓకే. ఇప్పుడు పాముంది. హ్మ్. రేఖలు ప్రతి అమావాస్యకి, ప్రతి పున్నమికి మారుతాయి. మనం హ్మ్. చేసే పనుల వల్ల. మనం మంచి పనులు చేసామంటే, మంచికి సంబంధించింది ఏదైతే ఉంటాయో దాని ప్రకారం ఇది చేంజ్ అవుతుంది. కానీ రేఖలు అలానే ఉంటాయి గదా! మీరు చూసేటప్పుడు చిన్నప్పటి నుండి మనం చనిపోయే వరకు అదే రేఖలుంటాయి గదా! ఏది రేఖలు? నువ్వు చూస్తే ఎగ్జాక్ట్‌గా చూడు. హ్మ్. రేపు పున్నమి వస్తుంది. హ్మ్. మార్చ్‌లో. ఫస్ట్ వీక్‌లో పున్నమొస్తుంది. ఓకే. ఓకేనా? ఇప్పుడు నీ చెయ్యి కరెక్ట్‌గా చూసుకో. హ్మ్. భూతద్దం వేసి. నువ్వు మంచి డీడ్స్ చెయి. హ్మ్. చేసి పున్నమి తర్వాత మళ్ళీ నీ చెయ్యి చూడు. ఓకే. ఏదో ఒక ఎక్స్‌ట్రా రేఖొస్తుంది. సరే నేను ఒకవేళ ఏదైనా స్కానింగ్‌లో చేసి చూస్తాను. మళ్ళీ నెక్స్ట్ మీరన్నట్లు పున్నంలో స్కానింగ్ కాదు. హ్మ్. భూతద్దం ఓకే. లేదా ఏదైనా పామిస్ట్ దగ్గరికెళ్ళి ప్రిడిక్షన్ తీసుకో. హ్మ్. మళ్ళీ పున్నమి తర్వాత అదే పామిస్ట్ దగ్గరికెళ్ళు. పామిస్ట్ ఎవరైతే చెప్తారో ఓకే. తనకి కనుక నిజంగా ఫలించేవి ఉంటే యాక్చువల్‌గా ఆస్ట్రాలజర్స్ కానీ, పామిస్ట్రీ కానీ, న్యూమరాలజిస్ట్ కానీ ఎవరైనా ప్రిడిక్షన్ చేసి చెప్తే హ్మ్. వాళ్ళు చేసిన ప్రిడిక్షన్స్ నెక్స్ట్ వచ్చే అమావాస్య కానీ, పున్నమికి కానీ వాళ్ళది చేంజ్ అయిపోతుంది కంప్లీట్‌గా.